వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తేజు. సో ప్రజెంట్ జనరేషన్లో మనం చూస్తున్నాం, తల్లిదండ్రుల్లో ఒక అపోహ అనేది ఉండబోతుంది. అపోహే కాదండి, ఇది చాలా మందిలో మనం రెగ్యులర్గా గమనిస్తున్నాం. పిల్లలకి జనరల్గా అయితే 14 నెలల నుంచి 16 నెలల మధ్యలో మాటలు రావడం జరుగుతుంది. బట్ ప్రజెంట్ ఉన్న పరిస్థితులకి చాలా డిలే అయితే అవుతుంది స్పీచ్ అనేది. అది ఎందుకు? ఇంతకీ స్పీచ్ డిలేకి అనేది ట్రీట్మెంట్ ఉందా? ఒకవేళ ట్రీట్మెంట్ ఉంటే ఎలాంటి ట్రీట్మెంట్ ఉండబోతుంది? ట్రీట్మెంట్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? దానివల్ల స్పీచ్ అనేది స్పష్టంగా వస్తుందా లేదా? మనతో పాటుగా ఆడియాలజిస్ట్, స్పీచ్ లాంగ్వేజ్ ప్యాథాలజిస్ట్ అండ్ చైల్డ్ సైకాలజిస్ట్ అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ నుంచి డాక్టర్ సచిన్ కుమార్ గుల్వే గారు మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి డాక్టర్ని అడిగి మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. ఇంతకు ఇవాళ రేపు మనం తరచుగా వింటున్నాము, మా పిల్లల్లో స్పీచ్ అనేది రావటం లేదు. సో 2 ఇయర్స్ అవుతుంది, 3 ఇయర్స్ అవుతుంది, అప్పటికి కూడా స్పీచ్ అనేది రావట్లేదు అని చాలా మందిలో తరచుగా వింటున్నాం. ఇంతకీ దీని కారణాలు ఏమంటారు డాక్టర్ గారు? అట్ ప్రజెంట్ సినారియోలో మనకి లైఫ్ స్టైల్ ఏదైతే చూస్తున్నామో చాలామంది పేరెంట్స్ ఏం చేస్తున్నారు అంటే పిల్లలతో కమ్యూనికేట్ చేయడం లేదు. దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్ అని కూడా అనొచ్చు మనం. అంటే ప్రాపర్గా కమ్యూనికేషన్ జరగకపోవడం, పేరెంట్స్ వాళ్ళ పనుల్లో వాళ్ళ జాబ్లో బిజీగా ఉండడము, ఫ్రీగా ఉన్న చాలా వరకు వాళ్ళ పర్సనల్గా ఏదైతే గ్యాడ్జెట్స్ లైక్ వాట్ వి సేస్ వర్చువల్ గ్యాడ్జెట్స్, ఫోన్ ఉంది, ట్యాప్ ఉంది, ల్యాప్టాప్ ఉంది, టీవీ ఉంది, దాంట్లో ఉండడం, పిల్లల్ని ఎక్కువగా కమ్యూనికేట్ మాటలు చెప్పకపోవడం, వివరించకపోవడం అనేది ఫస్ట్ పాయింట్ అనేది చెప్పగలుగుతాను నేను. రెండవది వచ్చేసి ఈ ప్రజెంట్ సినారియోలో పిల్లలు చాలా వరకు వర్చువల్ గ్యాడ్జెట్కి చాలా వరకు అలవాటు పడ్డారు. దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి వర్చువల్ థింగ్స్లోనే ఉంటున్నారు కానీ రియల్ లైఫ్లో రావడం లేదు. సో ప్రాక్టికల్గా ఎలా మాట్లాడాలి, ఎలా కమ్యూనికేట్ అవ్వాలి అనేది కూడా చాలా వరకు ఒక రీజన్ మనకి. సో ఈ వర్చువల్ గ్యాడ్జెట్స్ లైక్ టీవీ, ఫోన్, ల్యాప్టాప్, ట్యాబ్ అనేది చాలా వరకు మనం దూరంగా పెడితే పిల్లలు పేరెంట్స్తో టైం స్పెండ్ చేయడం, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేయడం వల్ల మనకి మాటలు అనేవి బాగా. దిస్ ఇస్ ద సెకండ్ రీజన్. ద థర్డ్ రీజన్ ఈజ్ వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా, లైక్ ఏదైనా డిలే జరుగుతుంది, మోటార్ మైల్ స్టోన్స్ డిలే జరుగుతుంది, ఈ పాకడం, నడవడం కానివ్వండి, నిలబడడం కానివ్వండి కూడా డిలే జరిగిన వి సీ ద డిలే ఇన్ స్పీచ్ అనమాట మనకి. రాదర్ దాన్ దిస్ డౌన్ సిండ్రోమ్ ఉన్నా, లేదంటే కంజనైటల్ డిజార్డర్స్ ఆర్ డిసీజెస్ ఉన్నా, లేదంటే న్యూరలాజికల్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా వీ సీ ద డిలే డెవలప్మెంట్. యాజ్ వెల్ యాజ్ హీరింగ్ ఇంపైర్మెంట్ ఉంది, మెంటల్ రిటార్డేషన్ ఉంది, సెరెబ్రల్ పాల్సీ ఉంది మనకి. ఇలాంటి చాలా రీజన్స్ ఉన్నాయి దానివల్ల మనకి స్పీచ్ అనేది డిలే అవుతుంది. సో ఇది కాకుండా, ఎందుకంటే జనరల్గా ఏంటంటే హెల్త్ ఇష్యూస్ ఉంటే ముందుగా మీకు పీడియాట్రిషియన్ కానివ్వండి, లేదంటే స్పీచ్ థెరపిస్ట్ కానీ ముందే మిమ్మల్ని ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. ఈ విషయాలు అనేవి మీకు డిలే జరగచ్చు, ఈ ప్రాబ్లమ్స్ అనేది రావచ్చు అని ముందుగానే చెప్తారు. బట్ రాదర్ దాన్ దిస్, ఇదైతే నేను వర్చువల్ గ్యాడ్జెట్ అని చెప్పాము, ఫోన్ కానివ్వండి, లేదంటే టీవీ కానివ్వండి, లేదంటే ల్యాప్టాప్ కానివ్వండి, ట్యాబ్ కానివ్వండి, ఇది కనుక ఎక్కువ యూజ్ చేస్తున్నారు అంటే పిల్లలు, వాళ్ళకి ఇమీడియట్గా ఆ వర్చువల్ గ్యాడ్జెట్స్ నుంచి కట్ ఆఫ్ చేసి వాళ్ళకి సోషల్ ఎలిమెంట్ అనేది ఇంట్రొడ్యూస్ చేయండి. అంటే పిల్లల్ని బయటికి తీసుకెళ్ళడం కానివ్వండి, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో ఆడుకోవడం, వాళ్ళని పార్క్కి తీసుకెళ్ళడం అనేది తరచుగా చేస్తూ ఉంటే వాళ్ళల్లో సైకలాజికల్గా బూస్ట్ అనేది వస్తుంది వాళ్ళకి. అంటే మనోవికాసం అనేది జరుగుతుంది వాళ్ళకి. సో దానివల్ల పిల్లలు ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలి, అర్థం చేసుకోవాలి అనేది చాలా వరకు వస్తుంది మనకి. చాలామంది పిల్లల్లో ఏంటంటే అర్థం చేసుకోవడం రాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అబ్బాయి డైలీ మొబైల్ చూస్తున్నాడు, లేదంటే టీవీ చూస్తూనే ఉన్నాడు, హవర్స్ టుగెదర్ చూస్తున్నాడు. ఒకరోజు అదే పేరెంట్ ఫంక్షన్కి తీసుకెళ్లారు అని అనుకుందాము. సో హీ డోంట్ నో హౌ టు బిహేవ్ ఓవర్ దేర్, రైట్? ఒక 3 ఇయర్స్ బాయ్ కానివ్వండి, 4 ఇయర్స్ బాయ్ కానివ్వండి, వాడికి ఎలా బిహేవ్ చేయాలో అనేది తెలియదు అక్కడ. ఎందుకు అంటే హీ ఈజ్ కంప్లీట్లీ విత్ ద వర్చువల్, నాట్ విత్ ద ప్రాక్టికల్ వన్. సో ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో ఇది చాలా వరకు జరుగుతుంది. సో పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, కంపల్సరీగా పిల్లలతో మాట్లాడడం అనేది చేస్తే, వాళ్ళతో కమ్యూనికేట్ అనేది చేస్తే, వాళ్ళకి ఇమోషన్స్ కానివ్వండి, వాళ్ళకి సిచ్యువేషన్స్ కానివ్వండి నేర్పించడం అనేది జరిగితే చాలా వరకు స్పీచ్ అనేది అవుట్కమ్ అనేది బాగా వస్తుంది. లేదు అంటే డిలే అనేది చూస్తాం. దాంతోపాటు సైకలాజికల్ ఇష్యూస్ అనేవి కూడా మనం చూస్తూ ఉంటాం పిల్లల్లో. సో మీరు చెప్పిన దాని ప్రకారం అయితే జనరల్గా పుట్టిన పిల్లలకి సో ఈ గ్యాడ్జెట్స్ అనేది వాడకం ఎంత తగ్గిస్తే అంత మంచిది అని మనం చెప్పుకోవచ్చు. 110% అంది. అది 0 చేస్తే మాత్రం మన ఫిజికల్ కమ్యూనికేషన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. అంటే ఇప్పుడు 90s లో ఉన్న కిడ్స్ కానివ్వండి, లేదంటే
ఈ 2000లో వచ్చిన కిడ్స్లో కానివ్వండి చాలా వరకు గ్యాడ్జెట్స్ అనేది ప్రభావం అనేది లేదు. సో దే ఆర్ గుడ్ ఇనఫ్ విత్ దర్ ప్రాక్టికల్ లైఫ్. ప్రాక్టికల్గా వాళ్ళు ఆలోచించడం కానివ్వండి, ఆ ప్రాబ్లమ్స్ని ఎగ్జిక్యూట్ చేయడం కానివ్వండి, సాల్వ్ చేయడం కానివ్వండి చాలా బాగా చేస్తున్నారు. బట్ వేరాజ్ వీఆర్ సీయింగ్ 2020 చిల్డ్రన్, సో వాళ్ళలో చాలా వరకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ మెయిన్లీ చూస్తున్నది ఏంటంటే వర్చువల్ గ్యాడ్జెట్ వల్ల వచ్చేది చాలా వరకు చూస్తున్నాము. సో ఇట్ ఈస్ వెరీ బెస్ట్ దట్ కి జస్ట్ కీప్ అవుట్ సైడ్ దోస్ గ్యాడ్జెట్. అండ్ మాట్లాడడం, కమ్యూనికేట్ చేయడము, వాళ్ళతో హ్యాపీనెస్ షేర్ చేయడము, ఎమోషన్స్ షేర్ చేయడం, రిలేషన్షిప్ని వాల్యూ ఇవ్వడము అనేది కనుక చేస్తే మాత్రం అది చాలా వరకు బూస్ట్ చేస్తుంది పిల్లల్ని వాళ్ళ ఎదుగుదలకి. ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ దానిపైన ఆధారపడి ఉంటుంది. వాట్ వి సే ఈస్ 0 to 3 yearsలో బ్రెయిన్ 60% డెవలప్ అవుతుంది. ఓకే, 10 yearsలో బ్రెయిన్ అనేది 100% డెవలప్ అవుతుంది అని మేము అంటాము. ఓకే, సో ఏదైనా మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, లేదంటే ఎలా నేర్చుకోవాలంటే లెర్నింగ్ ఎబిలిటీ, గ్రాస్పింగ్ ఎబిలిటీ కానివ్వండి, ఇక్కడే మీకు స్ట్రాంగ్ అనేది అవుతుంది. ఒక్కొక్క జోన్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్ట్రాంగ్గా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 years మ్యాన్, ఓకే, బల్లిని చూసి భయపడుతున్నాడు అంటే తనకు చిన్నప్పటి నుంచి భయం ఉంది అంటే ఇప్పుడు కూడా భయపడతాడు. ఓకే, అలానే ఒక పాములు చిన్నప్పటి నుంచి పాములు పట్టడము, లేదంటే ఈ చిన్న చిన్న యాంట్స్ పట్టుకోవడం అవన్నీ ఉన్నాయంటే హీ మే బి స్నేక్ క్యాచర్. ఓకే, అలా అనమాట. అంటే అక్కడ స్ట్రాంగ్ జోన్ అనేది అయిపోతుంది, దాంతో భయం లేకుండా అయిపోతుంది. ఓకే, సో ఏదైతే చైల్డ్హుడ్ ఉందో అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏదైతే మనం నేర్పిస్తున్నామో దాన్ని మనం మన ఫ్యూచర్లో రీప్రజెంట్ చేస్తున్నామో అని అర్థం అన్నమాట. దిస్ ఇస్ బేస్మెంట్. 0 to 10 years ఇస్ బేస్మెంట్ ఆఫ్ అవర్ లైఫ్. దాని ప్రకారంగానే బిల్డింగ్ ఎలివేషన్ కానివ్వండి, స్ట్రక్చర్ కానివ్వండి వస్తుంది మనకి. సో ఖచ్చితంగా అయితే పిల్లల్లో 0 to 3 years వరకు మెయిన్ ఫౌండేషన్ అని మనం చెప్పొచ్చు. అప్పుడు ఎలాంటి అలవాట్లు వాళ్ళకి అలవడతాయో సో ఫ్యూచర్లో కూడా అవే కంటిన్యూ అవుతాయని మ్యాక్సిమం మనం అలానే డిసైడ్ చేసుకోవచ్చు. అంతే అంటారు? చేసుకోవచ్చు. అండ్ వాళ్ళ లెర్నింగ్ ఎబిలిటీ అంటే ఇప్పుడు మనం ఎప్పుడైనా మనం కొత్త అబిలిటీస్ అనేవి నేర్చుకుంటా ఉంటాము కదా. సో వాళ్ళ అబిలిటీ ఎంత ఇంట్రెస్ట్ ఉంది ఆ టాపిక్ పైన అనేది మ్యాటర్ చేస్తుంది. దట్ ఈస్ ఆల్సో మ్యాటర్స్ అ లాట్. ఓకే, సో ఈ మాటలు రాకపోవడం అనేది అసలు తల్లిదండ్రులు ఎలా గుర్తించాలి? ఎందుకంటే చాలా మందికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు వచ్చినప్పటికి కూడా మాటలు రాకపోయినా ఇంకా వస్తాయిలే అని ఎదురు చూస్తూ ఉంటారు కొందరైతే. అంటే ఏ పాయింట్ వరకు వెయిట్ చేయాలి అని అనుకోవచ్చు? అండి, మీరు 16 months లోనే మీరు గుర్తుపట్టొచ్చు. ఓకే, పిల్లాడు ఎంత మాట్లాడుతున్నాడు, దిస్ ఇస్ ద కరెక్ట్ టైం. ఎందుకు అంటే ఒక 1 year దాకా ఏంటంటే ఒక 4, 5, 6 పదాలు అనేవి ఉంటాయి. అంటే అమ్మ, నాన్న, తాత, దాదా అనేది ఉంటుంది, బాబా అనేది. ఇది బ్యాబ్లింగ్ లో వస్తుంది, యాజ్ వెల్ as వర్డ్ లో కూడా వస్తుంది ఇది మనకి ఈ మాటలు అనేవి. 14 months వచ్చేసరికి మదర్ గా గుర్తుపట్టడం అనేది వస్తుంది అక్కడ. ఎందుకు అంటే ఐ కాంటాక్ట్ అనేది పెరుగుతుంది పిల్లల్లో అప్పుడు, అండ్ సోషల్ స్మైల్ కూడా పెరుగుతుంది అప్పుడు పిల్లల్లో. సో ఐడెంటిఫికేషన్ అనేది వస్తుంది అప్పుడు పిల్లల్లో. సో అమ్మ, నాన్న, తాత, దాదాతో పాటు ఒక 16 నెలలు వచ్చేసరికి పిల్లల్లో ఒక 10 పదాలన్నా ఉండాలి. అంటే 8 నుండి 10 పదాలన్నా ఉండాలి పిల్లల్లో. 18 months వచ్చేసరికి అది కాస్త 15 నుండి 20 దాకా కూడా వెళ్ళొచ్చు ఆ పదాలు మనకి. అంటే వొకాబులరీ హ్యాస్ టు బి ఇంప్రూవ్ అట్ ద టైం, రైట్? ఈ వొకాబులరీ పెరిగే కొద్దీ, మనకి ఏజ్ పెరిగే కొద్దీ వొకాబులరీ అనేది పెరుగుతుంది, పదాలు అనేవి పెరుగుతూ పోతాయి, ఎక్స్ప్రెస్ చేసే పదాలు. దాంతోపాటు అర్థం చేసుకోవడం కూడా పెరుగుతుంది పిల్లల్లో. మీ పిల్లలు ఒకవేళ అర్థం చేసుకోవట్లేదు, మీరు ఏం చెప్తున్నారు దాన్ని అర్థం చేసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నారు, దాన్ని ఫాలో అవ్వలేకపోతున్నారు అంటే వాళ్ళలో ఖచ్చితంగా ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ డెవలప్మెంటల్ డిలే అనేది ఉంటుంది. అంటే మాటలు బయటికి రావడం అనేది డిలే కంపల్సరీగా కనిపిస్తుంది. వాళ్ళు మాట్లాడలేరు, ఎందుకంటే అర్థం చేసుకోకుండా మనం మాటలు మాట్లాడలేము. అది మాట్లాడినా కూడా దానికి అర్థం అనేది ఉండదు. ఓకే, సో కొన్ని సందర్భాల్లో ఎకలోలి అనేది కూడా చూస్తాము. బట్ ఇది ఒక 3 yearsలో 2 yearsలో అట్లా చూస్తాము, ఇది లేటర్ ఆన్ చూస్తాము ఇది. బట్ కంపల్సరీగా అర్థం చేసుకోవడము యాజ్ వెల్ as మాట్లాడడము మనం 16 monthsలో చాలా బాగా ఐడెంటిఫై చేయొచ్చు. కొన్ని ఫీచర్స్ మీకు ఎలా అనిపిస్తుంది, బిహేవియర్ అదంతా కలిపి మనకి ఒక 18 monthsలో కూడా మనం గుర్తుపట్టవచ్చు. ఏమైనా తక్కువ ఎక్కువ అని అనిపిస్తే మాత్రం యూ కెన్ ఇమ్మీడియట్లీ కన్సల్ట్ ఏ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్. సో 18 months వరకు అయితే వెయిట్ చేయొచ్చు అన్నారు. సో 1.5 year బేబీకి వచ్చేంత వరకు సో మనం అబ్జర్వ్ చేస్తుంటే వాళ్ళకి ఎంతవరకు మాటలు వచ్చాయని గమనించే అవకాశం ఉంది. తర్వాత కూడా కొంచెం ఇబ్బంది పడుతుంటే అప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాల్సిన టైం 18 months తర్వాత వాళ్ళ అబ్జర్వేషన్ ప్రకారం. If you are identifying early, you can consult a speech language pathologist. So a therapist can counsel it, or ఒకవేళ కనుక ప్రాబ్లం కనుక ఎక్కువ అనిపిస్తే అప్పుడే థెరపీ కూడా ఇమీడియట్ గా స్టార్ట్ కూడా చేయొచ్చు మనము. ఓకే, నో నీడ్ టు వెయిట్. ఒకటి పేరెంట్స్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ.
రెండవది థెరపీ అనేది అవసరం ఉంది అని అనుకుంటే మాత్రం మనం థెరపీ ద్వారా కూడా వెళ్ళిపోవచ్చు అట్ ద టైమ్ ఆన్. స్పీచ్ థెరపీలో ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది డాక్టర్? అండి స్పీచ్ థెరపీ మనము ఇప్పుడు చాలా ఉన్నాయి దీంట్లో. స్పీచ్ థెరపీ అనేది ఒక హ్యూజ్ టర్మ్. స్పీచ్ థెరపిస్ట్ దేని పైన వర్కౌట్ చేస్తారు అంటే ఈ సక్కింగ్, లిక్కింగ్, బ్లోయింగ్, చూయింగ్, స్పిట్టింగ్ పైన కూడా వర్కౌట్ చేస్తారు. ఓకే, కొంతమందికి ఫీడింగ్ అనేది రాదు, చిన్నపిల్లలు అంటే న్యూ బార్న్ బేబీస్ కి వాళ్ళని ఫీడింగ్ థెరపీ, స్వాలోయింగ్ థెరపీ అనేది కూడా నేర్పిస్తారు. ఓకే, దే కెన్ వర్క్ ఆన్ దాట్. అట్ ద మంత్స్ బేబీ, డేస్ బేబీ నుంచి కూడా మనం వర్కౌట్ చేయొచ్చు మనము, రైట్. యాజ్ వెల్ యాజ్ ఎవరికైతే కాంప్రిహెన్సివ్ లాంగ్వేజ్ అంటే రిసెప్టివ్ లాంగ్వేజ్, అర్థం చేసుకునే లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది కూడా చాలా మందిలో డిలే ఉంటుంది. అంటే ఏజ్ అప్రోప్రియేట్ ఒక 4 years బాబు పాప ఉంది అంటే ఎంత అర్థం చేసుకోవాలి, కంప్లీట్ సెంటెన్స్ లో అర్థం చేసుకోవాలి. ఒక సెంటెన్స్ చెప్తే దాన్ని కంప్లీట్ గా ఫాలో అవ్వాలి. బట్ చాలా మంది పిల్లలు అక్కడ కూడా డిలే అనేది కనిపిస్తుంది. సో రిసెప్టివ్ లాంగ్వేజ్ పైన వర్కౌట్ చేస్తారు, యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ పైన కూడా వర్కౌట్ చేస్తారు. అంటే ఓవరాల్ గా మనం వర్కౌట్ చేస్తాం అన్నమాట. నాట్ ఓన్లీ దట్, ఓకే మాటలు రావట్లేదు దానిపైనే కాదు, బట్ రూట్ ఆఫ్ కాజ్ ఎక్కడ ఉందో అక్కడ నుండి ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. మనకు కనిపించేది ఏంటంటే ఓకే మాటలే రావడం లేదు, మాటలే అని అనుకుంటాం మనము, బట్ ఏదైనా రీజన్ ఉంటేనే మనకి ఈ ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ అనేది డిలే అవుతుంది. లేదు అంటే డిలే అవ్వదు. ఏదైనా ఉండాలి, టంగ్ టై అన్న ఉండాలి, షార్ట్ టంగ్ అన్న ఉండాలి, లేదంటే మోటార్ మైల్ స్టోన్స్ డిలే ఉన్న, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు డిసీజెస్, డిజార్డర్స్ ఏదైనా ఉంటేనే డిలే అవుతుంది, అదర్వైజ్ నో డిలే. ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ అంటే ఏంటి డాక్టర్? అసలు చాలా మంది పిల్లల్లో ఇందాక నేను చెప్పినట్టు ఈ సక్కింగ్, లిక్కింగ్, బ్లోయింగ్, స్పిట్టింగ్, చూయింగ్, లిక్కింగ్ అనేది రాదు. ఓకే, సో వీళ్ళకి ఏంటంటే ఈ ఓరో మోటార్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేయడమే ఈ ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ మనకి. సో దీని ద్వారా ఏమవుతుంది అంటే ఒక బాబు మాట్లాడాలి అంటే ఇవి బాగుండాలి, దీన్ని మనం వెజిటేటివ్ స్కిల్స్ అని అంటాము. ఓకే, మీ పిల్లల్లో మీరు గమనించండి 18 months వచ్చేసరికి స్పిట్టింగ్ అనేది వస్తుంది, రైట్. సో స్పిట్టింగ్ జనరల్గా ఏంటంటే ఒక 1 year ఉన్నప్పుడు జస్ట్ సలైవా రావడము అంత జరుగుతూ ఉంటుంది. 14-15 months వచ్చేసరికి ఆ సలైవా అనేది ఆగిపోతుంది, కరెక్ట్గా స్వాలో చేయడము అనేది జరుగుతుంది. అండ్ కొద్దిగా ఉంచడం కూడా స్టార్ట్ అవుతుంది 16 months నుంచి. ఎందుకంటే అక్కడ నుంచి మనకి నెంబర్ ఆఫ్ వొకాబులరీ అంటే వర్డ్స్ అనేవి పెరుగుతా పోతాయి మనకి అక్కడ నుండి, రైట్. సో ఈ స్పిట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, బ్లోయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీని కోఆర్డినేషన్ అనేది వస్తేనే ఈ అప్పుడు కంప్లీట్ అంటే ఆన్ డిమాండ్ స్పీచ్ అనేది వస్తుంది మనకి, ఎక్స్ప్రెసివ్ స్పీచ్ అనేది ఆన్ డిమాండ్ అనేది వస్తుంది. ఇలా బ్లోయింగ్, స్పిట్టింగ్, చూయింగ్, లిక్కింగ్ అనేది రావాలి, సక్కింగ్ అనేది రావాలి పిల్లల్లో. సో ఇది చేయడమే దాన్ని మనం ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ అనేది అంటాం మనం దీన్ని. ఓకే, సో ఈ కాంబినేషన్ ఆఫ్ థెరపీ అనేది ఇస్తాం మనం పిల్లల్లో. ఓకే, స్పీచ్ థెరపీ ఇవ్వాలి అంటే ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే, స్పీచ్ థెరపీలో ఇది ఒక భాగం అన్నమాట మనకి. ఓకే, ఈ భాగం అనేది మనం కంప్లీట్ చేస్తే ప్రైమరీగా ఫస్ట్ మనం ఈ భాగం కంప్లీట్ చేస్తే ఓరల్ ప్లేస్మెంట్ థెరపీది, దెన్ ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ పైన మనం వర్కౌట్ చేయొచ్చు. అంటే మాటలు పలకడం అనేది మనం దానిపైన వర్కౌట్ చేయొచ్చు. పిల్లలకి ఉంచమంటే ఉంచలేకపోవడము, లేదంటే లిప్ క్లోజ్ చేయి, లేదంటే నాలుక బయటికి తీ అనేది అర్థం అవ్వకపోతే వాళ్ళు మాట్లాడలేరు. స్పీచ్ థెరపీ, ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ అనేది ఒక్కటి కాదు. సో ఫస్ట్ అయితే ఓరల్ ప్లేస్మెంట్ థెరపీకి వెళ్ళాక మళ్ళీ స్పీచ్ థెరపీకి వెళ్ళాలి, రైట్. మనం సేమ్ సైమిల్టేనియస్లీ ఇస్తామండి ఇది. ఓకే, సైమిల్టేనియస్ గా వర్కౌట్ ఎలా చేస్తాము అంటే మనం ఫస్ట్ మనం రిసెప్టివ్ లాంగ్వేజ్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద లాంగ్వేజ్ అండ్ ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ 3 ఇస్తాము. ఎండ్ ప్రొడక్ట్ వచ్చేది మనకి ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ అంటే మాటలు మాట్లాడడం అనమాట. ఇది లేకుండా డైరెక్ట్ గా మనం ఎండ్ పైన వర్కౌట్ చేస్తాము అంటే పిల్లలకి చాలా వరకు టైం అంటే ఇయర్స్ టుగెదర్స్ తీసుకుంటారు అనమాట స్పీచ్ థెరపీ తీసుకోవడం అనేది. అయిన వాళ్ళలో రిజల్ట్ అనేది రాదు. చాలా మంది పేరెంట్స్ వచ్చి అడుగుతారు, సార్ మేము 2 సంవత్సరాలు తీసుకున్నాం, 3 సంవత్సరాలు తీసుకున్నాం, 4 సంవత్సరాలు తీసుకున్నాం, అయినా మా బాబులో పాపలో మాటలు అనేది రాలేదు అని అంటాం. బట్ వెన్ వీఆర్ నాట్ ట్రీటింగ్ ప్రైమరీ థింగ్స్ దెన్ అవుట్పుట్ అనేది మనకి అంత బాగా రాదు. సో కొంతమందిలో ఏంటంటే విత్ ఇన్ 2-3 months లోనే మాటలు మాట్లాడడము అనేది వస్తుంది. ఓకే, మెల్లమెల్లగా మాట్లాడడం అని స్టార్ట్ చేస్తాం స్పీచ్ థెరపీ ఇవ్వడం వల్ల మనకి. కొంతమందిలో చాలా డిలే అనేది తీసుకుంటుంది. ఎందుకు అంటే వాళ్ళకి వర్బల్ అప్రాక్సియా లేదా ఓరల్ అప్రాక్సియా అనేది ఉంటుంది. అంటే ఈ సక్కింగ్, లిక్కింగ్, బ్లోయింగ్, చూయింగ్, స్పిట్టింగ్ అనేది చేయలేరు వాళ్ళు. వాళ్ళకి అర్థం కాదు ఇది ఎలా చేయాలి అనేది. సో కొంతమంది కొద్దిగా టైం అనేది ఎక్కువ తీసుకుంటారు. అండ్ ప్రైమరీ ఏదైతే డిజార్డర్ ఏదైతే ఉందో దాని సివియారిటీ ఎంత ఉంది అది కూడా మ్యాటర్ చేస్తుంది. ఓకే, సో 1 month నుంచి మనము రిజల్ట్ అనేది చూడడం అనేది జరుగుతుంది మనకి స్పీచ్ థెరపీలో వచ్చేసి. ఇచ్చిన 1 month నుంచి మంచి రిజల్ట్ చూడడం అనేది జరుగుతుంది. బట్ వీ నీడ్ టు ఐడెంటిఫై ఇట్.
ఓకే. కరెక్ట్‌గా ప్రాబ్లమ్‌ని మనము ఐడెంటిఫై చేసి, డయాగ్నోసిస్ చేసిన తర్వాత, దానికి తగినట్టుగా మనము బేస్ నుంచి మనం వర్కౌట్ చేస్తే మాత్రం రిజల్ట్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. లేదు అంటే ఇందాక నేను చెప్పినట్టు ఇన్ని సంవత్సరాల నుంచి స్పీచ్ థెరపీ ఇస్తున్నా మా బాబుకు, పాపకు మాటలు రావడం లేదు అనేది చాలా క్వైట్ కామన్‌గా చూస్తున్నాం మేము. సో ఏ వయసు నుంచి పిల్లలకి మనం స్పీచ్ థెరపీ ఇవ్వచ్చు డాక్టర్ గారు? ఎట్ ద ఏజ్ ఆఫ్ 1 ఇయర్ నుంచి కూడా ఇవ్వచ్చు మనం స్పీచ్ థెరపీ అనేది. ఓకే. ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేయగలిగితే మాత్రం. ఓకే. సో, ఎర్లీ లక్షణాలు ఏంటంటే, ఎర్లీ సింప్టమ్స్ ఏవైతే ఉన్నాయో వీ నీడ్ టు ఐడెంటిఫై ఇట్. ఓకే. నా బాబు ఐ కాంటాక్ట్ ఇవ్వట్లేదు, సోషల్ స్మైల్ ఇవ్వట్లేదు, లేదంటే నా వైపు నేను చెప్పింది వినడం లేదు, నా సౌండ్‌కి ఫాలో అవ్వడం లేదు అని అనుకుంటే మాత్రం యెస్, డెఫినెట్‌లీ యూ కెన్ స్టార్ట్ అట్ ద ఏజ్ ఆఫ్ 1 ఇయర్ ఓన్లీ. ఓకే. ఎలాంటి డిలే ఏం లేదు. ఇదంతా బానే ఉంది. కానీ ఈ రకాలుగా మనకి అంటే ఎర్లీగా ఐడెంటిఫై చేయడానికి ఇవన్నీ సింప్టమ్స్ అన్నమాట మనకి. సో, అట్ ద ఏజ్ ఆఫ్ 1 ఇయర్ నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద వెరీ, వెరీ, వెరీ బెస్ట్ ఏజ్ టు ట్రీట్ ఎ చైల్డ్ మనకి. ఓకే. లేదు ఇంట్లో వర్కౌట్ చేస్తున్నాం, మా జాయింట్ ఫ్యామిలీ ఉంది, మేము బాగా వర్కౌట్ చేస్తున్నాము అంటే మెల్లిగా మీరు ఒకసారి స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్‌ని కన్సల్ట్ అయిన తర్వాత దెన్ మీరు కౌన్సిలింగ్ అనేది జరిగితే మాత్రం మీకు థెరపిస్ట్ చెప్తారు మీకు ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది. సో, అట్ దట్ సేమ్ టైం మీరు స్టార్ట్ చేయొచ్చు. లేదంటే ఇంట్లో అయినా మీరు ప్రాక్టీస్ అనేది చేయొచ్చు. ఆఫ్టర్ దాట్ కూడా రావట్లేదు అంటే దెన్ గో విత్ ద థెరపిస్ట్. సో డౌన్ సిండ్రోమ్ అండ్ ఇంటలెక్చువల్ డిసెబిలిటీ ఉన్న పిల్లల్లో మాటలు ఎంతవరకు స్పష్టంగా ఉంటది? ఇట్లాంటి పిల్లలకి స్పీచ్ థెరపీ అవసరం అంటారు? యాహ్! డెఫినెట్‌గా అండి. డౌన్ సిండ్రోమ్ గానివ్వండి, ఇంటలెక్చువల్ డిసెబిలిటీలో వీళ్ళలో ఎక్స్‌ప్రెసివ్ లాంగ్వేజ్ డిలే అనేది మనం చూస్తాము. యాస్ వెల్ యాస్ రెసెప్టివ్ లాంగ్వేజ్ డిలే అనేది కూడా చూస్తాం. అంటే అర్థం చేసుకోవడము ప్లస్ మాటలు పలకడం రెండిట్లో మనకి డిలే అనేది చూస్తాం మనము. ఎందుకు అంటే వీళ్ళ మసిల్ టోన్ ఏదైతే ఉంటుందో చాలా సందర్భాల్లో అయితే వీక్‌గా ఉంటుంది. ఓకే. సో, చాలామంది పిల్లల్లో మేము డ్రూలింగ్ గూడా చూస్తాము. అంటే చుంగు కారడము ఇదంతా మనం చూస్తా ఉంటాము. వాళ్ళకి బాడీ అవేర్‌నెస్ కూడా కొద్దిగా తక్కువ ఉంటుంది. ఓకే. డౌన్ సిండ్రోమ్‌లో కొద్దిగా పర్వాలేదు. కానీ ఇంటలెక్చువల్ డిసెబిలిటీ దాని సివియారిటీని బట్టి కూడా ఇది మనకి డిఫర్ అనేది అవుతుంది మనకి. సో, కంపల్సరీగా వాళ్ళకి ఎక్స్‌ప్రెసివ్ లాంగ్వేజ్ అండ్ రిసెప్టివ్ లాంగ్వేజ్ 2 కూడా డిలే అనేది అవ్వడం జరుగుతుంది. ఎర్లీగా ఐడెంటిఫై చేస్తారు కాబట్టి మీరు ఎర్లీగా స్పీచ్ థెరపీ ఇస్తే మాటలు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయి వాళ్ళకి. అంటే వాళ్ళ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయగలగాలి మనము. ఓకే. వన్స్ మనం ఐడెంటిఫై చేసాము అంటే కంపల్సరీగా కంటిన్యూస్ బేసిస్‌లో మనం థెరపీ ఇస్తున్నాము అంటే చాలా వరకు వాళ్ళకి మాటలొస్తాయి. అండ్ ఇంటలెక్చువల్ డిసెబిలిటీలో మెయిన్‌గా వచ్చేసి వాళ్ళకి ఆన్ డిమాండ్‌గా ప్రాబ్లమ్‌కి తగ్గట్టుగా, సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా మాటలు మాట్లాడాలి. ఎక్స్‌ప్రెసివ్ లాంగ్వేజ్ కొంత సమయం తర్వాత 4 ఇయర్స్, 5 ఇయర్స్, 6 ఇయర్స్, 7 ఇయర్స్, కొంతమంది 8 ఇయర్స్ తర్వాత కూడా కొన్ని వస్తాయి. బట్ ప్రాబ్లమ్‌కి తగ్గట్టుగా వాళ్ళు మాట్లాడలేరు. ఎందుకు అంటే వాళ్ళ కాగ్నిషన్ డెవలప్ అవ్వదు కాబట్టి. సో లాంగ్వేజ్ థెరపీ అంటే ఏంటి డాక్టర్ గారు? మెయిన్‌లీ ఏ భాష అయినా సరే అండి. ఇప్పుడు మనకి లాంగ్వేజ్ అంటేనే భాష కదా! సో, మనకి కన్నడ, తెలుగు, హిందీ, మరాఠీ చాలా భాషలున్నాయి కదా! చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. దానికి తగ్గట్టుగా దాని ఫ్లూయెన్సీని మనం మెయింటైన్ చేసేదే లాంగ్వేజ్ థెరపీ మనకి. ఓకే. స్పీచ్ అనేది జస్ట్ ఎనీథింగ్ మనకి నేను ఇది మెయింటైన్ చేస్తున్నాను, నా చేతులు కదుపుతున్నాను. ఇది సైన్ లాంగ్వేజ్ కింద లేదంటే గెస్చర్స్ కింద, పాయింట్స్ కింద మనం యాడ్ చేయొచ్చు మనము. సో, ఇట్స్ కామన్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ 2 చేస్తాం మనం ఎప్పుడైనా. సో, నేనిప్పుడు చేస్తుంది 2. ఒకటి స్పీచ్ యాడ్ ఆన్ అవుతుంది యాస్ వెల్ యాస్ లాంగ్వేజ్. తెలుగు మాట్లాడుతున్నాను కాబట్టి ఇట్స్ లాంగ్వేజ్. 2 యాడ్ ఆన్ అవుతుంది. సో, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ అని అంటాం ఎప్పుడైనా మనము. అలా. సో స్పీచ్ అంటే మేజర్‌గా మనం మూవ్‌మెంట్స్ కానీ, ఎక్స్‌ప్రెషన్స్ కానీ ఇలా కన్సిడర్ యాహ్! చేసుకోవచ్చు. వెర్బల్, నాన్ వెర్బల్ 2 కనెక్ట్ చేయొచ్చు. ఓకే. సో లాంగ్వేజ్ అంటే స్పెసిఫిక్ టు లాంగ్వేజ్. యెస్. సో ఈ 2 కూడా కలగలిపి వీటిలో ఏ ప్రాబ్లమ్ అనిపించినా కూడా ఖచ్చితంగా డాక్టర్‌ని కన్సల్టేషన్ తీసుకోవడం బెటర్. ముందుగా గుర్తించుకొని ఇప్పుడు మీరు చెప్పిన వివరాలు బట్టి. సో స్పీచ్ థెరపీ గురించి డిస్కస్ చేసాం డాక్టర్ గారు. మన అశోక చైల్డ్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో స్పీచ్ థెరపీకి సంబంధించిన సర్వీసెస్ ఎలా ఉంటున్నాయి? యాహ్! అండి. ఇట్ ఈస్ కంప్లీట్‌లీ గోయింగ్ విత్ ద అడ్వాన్స్ వే అండి. ఇక్కడ మనకి డాక్టర్ స్పీచ్ అనేది ఒక అప్లికేషన్ అనేది ఉంది. యాస్ వెల్ యాస్ ఇదేంటంటే ఇన్‌స్ట్రుమెంట్ ఒకటి. సో, దీని ద్వారా కూడా మనము పిల్లలకి స్పీచ్ థెరపీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. చాలామంది పిల్లలు ఏం చేస్తారు అంటే చాలా లోగా మాట్లాడుతా ఉంటారు. సో, వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఎక్స్‌ప్రెసివ్ లాంగ్వేజ్ ఉన్నా మావాడు గట్టిగా మాట్లాడలేకపోతున్నాడు అని అంటారు. సో, వీళ్ళలో ఇది చాలా బాగా హెల్ప్‌ఫుల్ అవుతుంది. రెండవది వీళ్ళకి విజువల్ ప్లస్ ఆడియో అంటే హియరింగ్ ద్వారా కూడా మనం స్టిమ్యులేషన్ అనేది జరుగుతుంది. ప్రాంప్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. విజువల్ ప్లస్ హియరింగ్ ప్రాంప్ట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. విజువల్ యాస్పెక్ట్ అనేది చాలా బాగుంటుంది వాళ్ళకి.
అండ్ మోర్ ఓవర్ వీఆర్ గోయింగ్ విత్ ద ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ, కంప్లీట్ ఇది అడ్వాన్స్డ్ వన్. ఇది మనం చేస్తున్న థెరపీలో చాలా ఈజీగా విత్ ఇన్ 1 monthలో ఆర్ 1.5 monthలో మనం ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ అనేది కూడా మనం చూడగలుగుతున్నాం దీని ద్వారా. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సో చాలా విషయాలు వివరించారు. అండ్ చూసారు కదా వ్యూవర్స్. సో పిల్లల్లో ఇలాంటి ఐడెంటిఫికేషన్స్ గాని మీరు గమనించగలిగితే, సో 1 year అబోవ్ నుంచి పిల్లల్లో ఒకవేళ మాట రాలేదు అని మీకు కానీ వాళ్ళ అబ్జర్వేషన్స్ కానీ, అండ్ కొన్ని సార్ చెప్పినట్టు చీవింగ్, స్పిట్టింగ్ ఇలాంటి యొక్క అబ్జర్వేషన్స్ సరిగ్గా రాలేదు అని మీరు గమనిస్తే ఖచ్చితంగా 1 yearలోనే మీరు డాక్టర్ని సంప్రదించవచ్చు పిల్లల కోసము. అండ్ స్పీచ్ థెరపీ ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత విత్ ఇన్ 1 monthలోనే రిజల్ట్ కనిపిస్తుంది అంటున్నారు డాక్టర్ గారు. సో చూసారు కదండి, మరి ఆలస్యం చేయకుండా మీ పిల్లల్లో ఇలాంటివి ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఖచ్చితంగా అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్కి విజిట్ చేయండి. సో ఇక్కడ మనకి డాక్టర్ సచిన్ కుమార్ గుల్వే గారు రెడీగా ఉంటారు. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కటి చాలా డీటెయిల్గా వివరిస్తారు. చూసారు కదండి. థ్యాంక్ యూ సో మచ్.